నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఈరోజు మనం చేసుకోబోయే ట్యూటోరియల్ ఏంటంటే ఉర్లీ క్యాండిల్ అనమాట. సింపుల్. ఇది 3.5 ఇంచెస్ ఉర్లీ క్యాండిల్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసాం కదా. నేను ఉర్లీ క్యాండిల్స్ ఉర్లీ మోల్డ్స్ ఇది ఆర్డర్ ఇచ్చాను అని చెప్పి, అలాగే దీంతో వీడియో చేసి ట్యూటోరియల్ పెడతానని చెప్పాను కదా. ఇది 3.5 ఇంచెస్ ఉర్లీ క్యాండిల్ అండ్ మనకి ఇక్కడ లెంత్ చూస్తే 1.5 ఇంచెస్ ఉంటుంది, ఇంత ఉంటుంది. సో దీంతో ఏంటంటే నేను ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ రోజ్ తయారు చేసి పెట్టేశాను అనమాట విత్తో పాటు. అండ్ దీంతో నేను ఇప్పుడు ఈ ఉర్లీ క్యాండిల్ని సింపుల్గా ఎలాగా డెకరేట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ చాలా చాలా సింపుల్ ఈ వీడియో అయితే మాత్రం. బట్ ఏంటంటే ఇంత సింపుల్ అక్క అనుకోవద్దు. జస్ట్ ఏంటంటే ఇనిషియల్ కదా, కొంచెం కొంచెంగా మనం దీంట్లో చేంజెస్ అనేది చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రోజ్ క్యాండిల్ అనేది నా ఉర్లీలో పెట్టేశాను అనమాట. ఇది చూడండి, 3.5 ఇంచెస్కి మన రోజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సెంటర్లోకి నా రోజ్ వచ్చేటట్టు పెట్టేశాను అనమాట. సో ఇక్కడ నేను ఇంకోటి ఏం చేశానంటే నా వ్యాక్స్ని ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టేశాను అనమాట. ఆల్రెడీ వైట్ వ్యాక్స్ని ప్రీ హీట్ చేసి పెట్టేశాను. అదర్వైజ్ మీరు ఏ కలర్ వ్యాక్స్ అయినా తీసుకోవచ్చు, బేస్ ఏదైనా మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ వైట్ వ్యాక్స్ తీసుకున్నాను. స్లోగా ఏంటంటే మీరు పోర్ చేసేయండి. అదర్వైజ్ ఇప్పుడు నేను ఇది ఉర్లీ తీసుకున్నాను కదా, దీంట్లోకి మన రోజ్ ఆల్రెడీ రెడ్ రోజ్ తయారు చేసి పెట్టేశాను నేను ఆల్రెడీ. దీన్ని ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ఉర్లీలో ఏంటంటే వైట్ వ్యాక్స్ ఆల్రెడీ నేను నా వైట్ వ్యాక్స్ అనేది మెల్ట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు నాకు ఇది ఉర్లీ కదా, దీంట్లో ఏంటంటే నేను కొంత వైట్ వ్యాక్స్ వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ వ్యాక్స్ వేసేస్తున్నాను. సో నేను మరీ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మనం ఇది పెడతాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీంట్లో ఈ రోజ్ అనేది సెంటర్లోకి ప్లేస్ చేసేస్తున్నాను అనమాట, ఈ విధంగా. సో సెంటర్లోకి ప్లేస్ చేసేసానా. సో ఇది వెయిట్ ఫిక్స్ అయ్యేంత చుట్టూరా మనకి ఇది ఉంది కదా. సో డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ లోపల మనం ఏం చేద్దాము అంటే ఆల్రెడీ మనం ఉర్లీ వ్యాక్సెస్ చేస్తున్నాం కదా, ఇది చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అనమాట. జస్ట్ ఇది రోస్లో చేయొచ్చు, లేదంటే హార్ట్ పేయోనిక్ క్యాండిల్లో చేయొచ్చు. అండ్ మీకు పెద్ద ఉర్లీస్ అనుకోండి, ఇలాంటి పెద్ద పెద్ద ఉర్లీస్ అనుకోండి, దీంట్లో ఏంటంటే టూ హార్ట్ ఇవి కానీ పియోనిక్స్ కానీ, లేదంటే ఒకటే పెద్ద పియోనిక్ పెట్టేసి చుట్టూరా డెకరేషన్ కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది నాకు ఇక్కడ ఉన్నది 3.5 ఇంచెస్ కాబట్టి నాకు ఒక పియోనిక్ క్యాండిల్ కానీ ఒక రోజ్ క్యాండిల్ కానీ ఏదైనా ఒక క్యాండిల్ సరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే చాలా బేసిక్గా ఎలాంటి ఇది లేకుండా సింపుల్గా ఒక క్యాండిల్ తయారు చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇది రోజ్ క్యాండిల్ అనమాట విత్ పియన్ క్యాండిల్. దీన్ని నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. సో అవి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో చూద్దాం. ఇది సింపుల్ ఉర్లీ క్యాండిల్ అనమాట. ఇది ఇంకా డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ లోపల ఏంటంటే మనము ఒక టిప్ చెప్పేద్దాం అనమాట. మనం ఎప్పుడైనా కానీ వ్యాక్స్ అంటే మెల్ట్ చేసేటప్పుడు మీరు, నా సజెషన్ ఏంటంటే వైట్ వ్యాక్స్ అనేది ఒక పెద్ద కంటైనర్, మనకి ఏదైతే బాయిలింగ్ కంటైనర్ ఉంటుందో దాంట్లో పెట్టి బాయిల్ చేసేసేయండి, అంటే హీట్ చేసేయండి అనమాట. సో వైట్ది మనకి ఎక్కువ వైటే వాడతాం. సో దాని నుంచి ఏం చేస్తారంటే మీరు చిన్న కంటైనర్స్ తీసుకోండి, లైక్ గ్లాసెస్ కానీ లేకపోతే ఏదైనా కప్స్ కానీ లేదా ఇలాంటివి తీసుకోండి అనమాట. పేపర్ కప్స్ పెద్దవి ఉంటాయి, మనకి చిన్నవి ఉంటాయి. సో మీరు ఎలాంటిది యూస్ చేయాలనుకుంటున్నారు కలర్ని బట్టి, మనకి కలర్ వైట్ నుంచి చిన్న గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో కలర్ కలుపుకొని దాన్ని మిక్స్ చేసుకొని యూస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ వేస్టేజ్ ఉండదు అనమాట. ఇప్పుడు మీకు ఈ క్యాండిల్కి ఆల్రెడీ చూడండి, నేను ఇక్కడ 2 మినిట్స్ కూడా కాలేదనమాట, మనకి ఆల్రెడీ తయారైపోయింది ఉర్లీ క్యాండిల్. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చుట్టూరా వైట్ అండ్ ఈ షేప్ అండ్ రోజ్. నిజంగా చెప్తున్నాను, ప్రెటీగా ఉంది. అసలు ఎంత ప్రెటీగా ఉందో మాటలు రావట్లేదండి. సింపుల్ ఉంటుంది అనుకున్నాను కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు సైడ్ వ్యూ ఏం తెలియట్లేదు, జస్ట్ ఉంది. కానీ ఫ్రంట్ వ్యూ ఇలా చూసినప్పుడు మీరు జస్ట్ ఇలా చూడండి, చుట్టూరు ఇలా లోటస్ ఈ షేప్ అండ్ వైట్ అండ్ రెడ్ ఈ కాంబినేషన్ ఎప్పుడు
ఫ్లాప్ అవ్వదు. ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ అంటే రెడ్ అండ్ వైట్ నేను చెప్తాను. బ్లాక్ అండ్ వైట్ ప్లస్ రెడ్ అండ్ వైట్. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా ప్రెటీగా ఉంది ఈ కలర్. అండ్ ఫ్లవర్ కానీ అది ఉర్లీ కానీ ఏంటంటే ఇది దివాళీ వస్తుంది కదా, అంటే దివాళీ టైం ఉంది, బట్ ఏంటంటే వినాయక చవితి కూడా వస్తుంది కదా. సో వినాయక చవితికి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటిది చిన్నది సింపుల్ది ఆర్డర్ పెట్టుకొని ఇది గిఫ్ట్ ఇవ్వండి. చాలా అంటే చాలా నచ్చుతారనమాట వాళ్ళు మీ ఈ క్యాండిల్ని. సో ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతేను. ఇది సింపుల్ బట్ చాలా ప్రెటీ అండ్ ఎలిగెంట్గా ఉన్న వీడియో అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇలాంటి వుడ్లీస్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఇంకా ఎలాంటివి చేయొచ్చు అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇంతవరకు మన వీడియో చూసి మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.